అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్. సూర్యుడి వేడి ప్రభావంతో ఎండిపోయిన వరి చేను. వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో ఆంజనేయులు అనే రైతు తన పొలంలో వరి చేను వేసుకున్నాడు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఆ వరి చేను ఎండిపోయింది. ఎండిపోయిన వరి చేనులో తన బర్రెలను మేపుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. నాలాంటి రైతులని ఈ ప్రభుత్వం గుర్తించి నాకు సాయం చేయాలని కోరాడు. దోమ మండలం రాకొండ గ్రామంలో T20 న్యూస్ వాళ్ళం ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వరి చేను చూస్తున్నారు కదా, ఇక్కడ ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఒక రైతు ఇక్కడ బర్రెలు మేపుతున్నాడు ఎండిపోయిన వరి పొలాన్ని. ఆ రైతుతో ఆవేదన ఏందో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ఓకే, మీ పేరన్నా? నా పేరు ఆంజనేయులు, రాకొండ గ్రామము. నేను 2 ఎకరాలు వరి వేయడం జరిగింది. ప్రస్తుతం ఏమైందంటే స్టార్టింగ్లో వర్షాలు ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ ఎండింగ్లా బోర్ మంచిగా వస్తున్న ఉద్దేశంతో వేరే పంట వేసుకోకుండా వరి పంట వేయడం జరిగింది. ఈ వరి పంట వేయడంతో ఎండింగ్ సెషన్లో 4 తల్ల అయిపోతుంది. మొత్తం ఎండిపోయింది. మొత్తం భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోయినాయి. కొద్ది కరెంటు కూడా ప్రాబ్లం వచ్చేసింది. దాంతో దీంతో మొత్తం ఇక కరెంటు లేకుండా ఈ నీళ్ళతోనైతే ప్రాబ్లం అయ్యేసి మొత్తం ఎండిపోయింది. వర్షం అయితే ఎండిపోయింది మొత్తం. ఈ ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్య తీసుకొని నాకు సహకారం అందిస్తే బాగుంటది. నేను చిన్న సన్నకారు రైతుని, బీద రైతుని. నన్ను ఆదుకుంటే ప్రభుత్వం మంచిగా ఉంటది. కాబట్టి ఈ రైతుల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ రైతు ఆవేదన విన్నాం కదా మనము. అతనికి ఉన్న కొంచెం పొలంలో వరి పంట వేసుకొని ఒక సన్నకారు రైతు ఆవేదన చాలా మనసును కలిచివేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎంతో ఆశలతో వరి చేను వేసుకున్నాడు, కానీ ఇక్కడ ఎండిపోవడం జరిగింది. భూగర్భ జలాలు ఎండిపోయినాయి. రైతులకు ఇంకోటి కరెంటు కోత కూడా బాగా అయినందువల్ల కూడా ఎండిపోయిందని ఆయన మాటల్లో విన్నాం కదా. దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులకు ఎలాంటి సహకారం కూడా చేయాలని చెప్పి మా న్యూస్ వాళ్ళం కోరుతున్నాము. అలాగే మమ్మల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్లు వీళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.